కేసీఆర్ కుమార్తె సంచలన వ్యాఖ్యలు చేశారు కవిత. బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోంది, నేను జైల్లో ఉన్నప్పుడే కుట్ర మొదలైంది, ఇంటి ఆడబిడ్డపై పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడిస్తారా, నా మీద పడి ఏడిస్తే ఏమొస్తుంది అంటూ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. జైలుకు వెళ్ళేటప్పుడే పార్టీకి రాజీనామా చేస్తానన్న లీకు వీరులను పట్టుకోమంటే గ్రీకు వీరులు దండెత్తారు, నా జోలికి వస్తే బాగుండదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ని మేమే నడిపిస్తామన్నామని చెప్పుకుంటున్నారు, కేసీఆర్ నడిపించేంత పెద్దవాళ్ళ మీరు అంటూ ప్రశ్నించారు. నా మీద తప్పుడు వార్తలను పార్టీ ఎందుకు ఖండించట్లేదంటూ ప్రశ్నించారు. పార్టీ సోషల్ మీడియాలో నన్ను టార్గెట్ చేశారు అంటూ ఆరోపణ చేశారు. నా లేఖ లీక్ చేసింది ఎవరో చెప్పాల్సిందే అంది కవిత. కేసీఆర్కి నోటీసులు వస్తే ఎందుకు నిరసన తెలపలేదు, ఇంకో నేతకు నోటీసులు వస్తే ఎందుకు హంగామా చేస్తున్నారు అని ప్రశ్నించింది. నేను వాళ్ళలా చిచోరా రాజకీయాలు చేయను, హుందాగా ఉంటా, పార్టీ చేయాల్సిన పనులు జాగృతి తరపు నేను చేస్తున్నా, కోర్టులో ఉన్నప్పుడు ఎందుకు పక్కన పెట్టడం లేదు అంటూ ప్రశ్నించారు. బీఆర్ఎస్లో కేసీఆర్ ఒక్కడే నాయకుడు అంటూ వ్యాఖ్యానించింది కవిత. పార్టీలో ఇంకా